గుడ్ ఈవినింగ్. నేను శారద. ఆడవాళ్ళంటేనే చాలా అందంగా ఉండాలని అనుకుంటారు, అందులో తప్పేమీ లేదు. బట్ వాళ్ళు కొన్ని యాడ్స్ చూస్తూ ఉంటారు, రకరకాల ఫేస్ క్రీమ్స్ అందులో వస్తూ ఉంటాయి. తెల్లగా కనిపించాలనుకుంటారు, లేకపోతే మార్నింగ్ 9కి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఈవినింగ్ దాకా ఫ్రెష్గా ఉండాలి, 5 o'clock దాకా అనుకునే వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు దానికి బాగా రెస్పాండ్ అయ్యి అవి కొనేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో మనం న్యూస్లో చూస్తూ ఉన్నాం, ప్రతిదీ కల్తీనే. మనకి పప్పు కల్తీ కనిపిస్తుంది, నూనె కల్తీ కనిపిస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి కల్తీ కనిపిస్తుంది. అలానే ఇప్పుడు ఈ ఫేస్ క్రీమ్స్లో కూడా నకిలీవి వచ్చాయని చెప్తున్నారు. ముంబై కేంద్రంగా జరుగుతున్న నకిలీ లాక్మే ఫేస్ క్రీమ్ల దందా ఇప్పుడు హైదరాబాద్కి వచ్చింది. సో ఇప్పుడు హైదరాబాద్లో ఉండే లేడీస్ అందరూ షాప్స్లో మీరు ఫేస్ క్రీమ్ కొనేటప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి. దీనికి సంబంధించి ఈరోజు మనం ఇక్కడ హెచ్ఎం టీవీలో ఒక డిస్కషన్ కండక్ట్ చేశాము. అసలు ఏది నకిలీ ఏది రియల్ అనేది మనకి ఎలా తెలుస్తుంది మరి? సో ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి మిర్రర్స్ అధినేత సలూన్ అధినేత విజయలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. సో ఈమెను అడిగి మరిన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. ఈలోపు ఒక చిన్న దీనికి సంబంధించిన ఒక చిన్న విజువల్ చూద్దాం మనం. ఫేస్ క్రీమ్లు రాసుకునే వారందరికీ ఇదో హెచ్చరిక. మీరు వాడేది ఒరిజినల్ ఫేస్ క్రీమ్ కాకపోవచ్చు, దానివల్ల మీకు స్కిన్ కు సైడ్ ఎఫెక్ట్ రావచ్చు. నిన్నటి వరకు పాలను, నూనెను, మసాలాలను నకిలీ చేసిన డూప్లికేట్ గాళ్ల కన్ను ఇప్పుడు ఫేస్ క్రీముల పైన పడింది. ప్రమాదకరమైన రసాయనాలతో నకిలీ ఫేస్ క్రీమ్లను తయారు చేస్తున్న ఈ ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ముంబై కేంద్రంగా జరుగుతున్న ఈ నకిలీ దందాకు బేగం బజార్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. నకిలీ ఫేస్ క్రీమ్లను అమ్ముతున్న 2 వ్యాపారులను, ఒక ఏజెంట్ను పోలీసులు అరెస్టు చేశారు. ఇన్వెస్టిగేషన్లో ఏం తెలియదంటే, ఇక్కడ బేగం బజార్ లిమిట్స్లో నకిలీ మందులో ఈ లాక్మీ సిసి క్రీము ఫేస్ క్రీమ్ జరుగుతుందని తెలిసి వాళ్ళు ఏం చేశారంటే, ఒక కంపెనీ ఒక 3 నెలల నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తారు వాళ్ళు మొత్తం. తర్వాత తెలిసింది ఈ కంపెనీలో ఈ సౌందర్య బ్యూటీ ప్యాలెస్ నందు రిసాల్ అబ్దుల్లా అక్కడ వాళ్ళు ఒక 2-3 తీసుకున్న తర్వాత వాళ్ళకి తెలిసింది డూప్లికేట్ అని. దాని ద్వారా మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వడం వల్ల మేము కూడా రైడ్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ప్రముఖ ఫేస్ క్రీమ్ కంపెనీ లాక్మే మార్కెట్లో తమ ప్రోడక్ట్ అమ్మకాలపై ప్రతి నెలా సర్వే నిర్వహిస్తోంది. బేగం బజార్లోని 2 దుకాణాల్లో లాక్మే ఫేస్ క్రీమ్ అత్యధికంగా సేల్ అవుతోందని వారి సర్వేలో తేలింది. దీంతో ఈ దుకాణాల్లో అమ్ముడవుతున్న లాక్మే ఫేస్ క్రీమ్ ని కొనుగోలు చేసి ల్యాబ్లో తనిఖీ చేయించగా అది నకిలీ అని తేలింది. నకిలీ అమ్మకాల్లో ఒక లాక్మేనే కాకుండా ఇతర కంపెనీలకు చెందిన సౌందర్య ఉత్పత్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీనికి ఒక మార్కెటింగ్ అనే అబ్బాయి నరేష్ రాజ్పూరి అనే అబ్బాయి, రాజస్థాన్ అతను సప్లై చేస్తాడు. ఇక్కడ బేగం బజార్ ఫీల్ఖానా నందు సాయి స్టోర్ అనే బ్యూటీ పార్లర్ నుండి అక్కడ భక్తరామ్ అండ్ ఆలియాస్ రమేష్ అనే అతను సప్లై చేస్తున్నాడని తెలిసింది. బ్యూటీనెస్ కోసం చాలా మంది మహిళలు ఫెయిర్నెస్ క్రీమ్లు వాడుతుంటారు. ఇలాంటి వాటిలో హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తున్న లాక్మేకు మంచి మార్కెట్ ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని ముంబైకి చెందిన కొందరు నకిలీలు లాక్మే క్రీమ్లను తయారు చేస్తున్నారు. వాటిని బేగం బజార్కు చెందిన కొందరు హోల్సేల్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఇక నకిలీ ఫేస్ క్రీమ్లు అమ్ముతున్న వ్యాపారుల నుంచి పూర్తి సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రోజురోజుకి నకిలీ ఉత్పత్తులు మార్కెట్లోకి ఈజీగా సరఫరా అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా ఫేస్ క్రీమ్లు వాడేవాళ్లు అవి ఒరిజినలా నకిలీవా అని చూసి కొనాలని నిపుణులు సూచిస్తున్నారు. సో చూసారు కదండి, ముంబైలో తయారీ చేయడం, హైదరాబాద్లో అమ్మడం. చాలామంది ఈ ప్రోడక్ట్స్ని వాడుతూ ఉంటారు. బట్ ఏది నకిలీ ఏది నిజం అనేది మనకి ఇంకా తెలియదు. ఇదే విషయం గురించి మనతో మాట్లాడడానికి మనకి ఈరోజు స్టూడియోలో మిర్రర్స్ స్పా సలూన్ అండ్ అధినేత విజయలక్ష్మి గారు మనతో ఉన్నారు. విజయలక్ష్మి గారు, మీరు ఇందాక నుంచి చూస్తూ ఉన్నారు, ఇన్ జనరల్గా కూడా చాలామంది ఆడవాళ్ళకి ఈ క్రీమ్స్ వాడడం అంటే చాలా ఇష్టం. అంటే ఇంకా కొంచెం అందంగా కనిపిస్తామేమోనని. బట్ ఈ వాడకంలోనే ఏదైతే మనం ఈ ప్రోడక్ట్ గురించి చెప్పుకుంటున్నామో, లాక్మీ అనేది చాలా పేరున్న ప్రోడక్టే. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అసలు 2 ఈక్వల్గా ఒకటేలా ఉన్నాయి అని చెప్తున్నారు. మరి ఎలా కనుక్కోవడం అసలు మనం? అవునమ్మా, ప్రతి ఒక్కళ్ళు అందంగా ఉండాలని కోరుకుంటాం, మీరు కానీ ఎవరైనా కూడా. అంటే దానికి అఫోర్డబిలిటీ అంటే 10 రూపాయలు ఉన్నవాళ్ళు కూడా ఏదో ఒకటి కొనుక్కొని అందంగా కనపడదాము అనే ఆశ అయితే అందరికీ ఉంటుంది. లైక్ మీరు చెప్పినట్టు రెప్యూటెడ్ బ్రాండ్స్, ఇది మీరు చెప్పిన ఏ బ్రాండ్ అయినా అవ్వచ్చు, కొన్ని రెప్యూటెడ్ బ్రాండ్స్కి
ఇది వచ్చే ఎక్స్ట్రా ప్యాకేజ్ అన్నమాట. ఒకసారి ఒక బ్రాండ్ చాలా ఫేమస్ అయిపోయింది, ఆ బ్రాండ్ అంటే మార్కెట్లో ఎంత పేరు రాగానే ఇంకా దాన్ని డూప్లికేట్ చేయడం మొదలు పెడతారు. మీరు తీసుకొని ప్రతి ఒక్కటి కూడా, ఇప్పుడు మా మిర్రర్స్ ఉంది, సో టుడే వీఆర్ బీయింగ్ ఇన్ అ డిఫరెంట్ పొజిషన్. అయితే ఆ లోగోని కానీ లేదా నేమ్ని కానీ చాలామంది కాపీ కొడుతున్నారు. చిన్న చిన్న సలూన్స్ ఆల్సో కమింగ్ విత్ దట్ నేమ్. అలాగే ఇప్పుడు మీరు చెప్పిన బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ గురించి నకిలీ ప్రోడక్ట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది రెప్యూటెడ్ బ్రాండు, అవి ఎక్కువ అమ్ముడు పోవడాలు, వాళ్ళు మార్కెట్లో ఎంక్వైరీ చేసి ఇవన్నీ మొదలు పెడుతున్నారు. కానీ బాధ్యత ఎవరిది? బాధ్యత ప్రజలది, వాళ్ళది. అంటే వాళ్ళు దే షుడ్ బి అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, ఎక్కడ ఏంటి అనేది అది వాళ్ళ బాధ్యత. అంటే మనం ఏం చేయలేం దానికి. దెర్ సో మెనీ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ బట్ దాని గురించి మనం ప్రభుత్వం ఉంది, వాళ్ళన్నీ దానికంటూ కొన్ని డిపార్ట్మెంట్స్ని పెట్టి దే హ్యావ్ టు కీప్ ఆన్ చెకింగ్ ఆన్ దిస్. అండ్ రెండోది మన మీడియా మంచి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఏది మంచి ప్రోడక్ట్ ఏది మంచి ప్రోడక్ట్ కాదు. అండ్ వాళ్ళు డూప్లికేట్ ప్రోడక్ట్స్ చేస్తున్నారంటే ఎన్ని హార్మ్ఫుల్ కెమికల్స్ మిక్స్ చేస్తున్నారు వాటిలో, వాటి వల్ల చాలా స్కిన్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్కళ్ళు, ఈవెన్ పీపుల్, దే హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. కొనుక్కొని ఏ ప్రోడక్ట్ కొంటున్నాము అంటే మంచి బ్రాండెడ్ స్టోర్స్కి వెళ్ళాలి, ఒక మంచి హై ఎండ్ స్టోర్స్కి వెళ్తే అక్కడ ఇలాంటి డూప్లికేట్ అమ్మడానికి ఛాన్స్ ఉండదు. సో డెఫినెట్లీ దే హ్యావ్ టు, ఇఫ్ దే వాంట్ టు చూజ్ అ రైట్ ప్రోడక్ట్ అండ్ దే హ్యావ్ టు చూజ్ అ రైట్ మంచి పెద్ద స్టోర్స్ని, రెప్యూటెడ్ స్టోర్స్ని, బ్రాండ్ ఉన్నదాన్ని, అందరికీ తెలిసిన దాన్ని, దాని మీద అవగాహన ఉన్న దాన్ని చూస్ చేసుకొని అక్కడికి రైట్. ఇందాక మీరు అన్నారు కదా, అంటే చాలా మందికి అవగాహన ఉండకపోవచ్చు, ఇది రాంగ్ది మనం చూస్ చేసుకున్నాము, ఇది డూప్లికేట్ అని తెలియదు కదా. సో అది యూజ్ చేసినప్పుడు స్కిన్కి ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అసలు స్కిన్ మీద? ఇదే విషయం మీద లాస్ట్ టైం మీ స్టూడియోకే వచ్చి మాట్లాడానమ్మా నేను. సేమ్ ఐ థింక్ సౌందర్య అని బ్యూటీ పార్లర్ సమ్వేర్ ఇన్ గుంటూరులోనే ఒక ఆమె ఫేస్ కాలిపోవడం జరిగింది. సో నేను మన స్టూడియోలోనే చాలాసేపు మాట్లాడాను దాని గురించి. అంటే ఇదిగో అలా పెడితే అలా అయిపోతుంది, ఆమె ఫేస్ మొత్తం బర్న్ అయిపోయింది, ఒక స్కిన్ ఒక లేయర్ మొత్తము కాలిపోయినట్టు అయిపోయింది. సో అది డూప్లికేట్ ప్రోడక్ట్ గురించి డెఫినెట్గా అలాంటిది అయి ఉండొచ్చు, లేదా ఎక్స్పైరీ డేట్ ఉన్న ప్రోడక్ట్ అయి ఉండొచ్చు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎంతమంది సలోన్స్ కానీ లేదా ఎంతమంది రైట్ ప్రోడక్ట్స్ వాడుతున్నారు, ఎంతమంది ఒరిజినల్ ప్రోడక్ట్స్ వాడుతున్నారు అని తెలుసుకోవాల్సిన బాధ్యత అండ్ దాని మీద రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం కూడా తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రజల్లో కూడా అవగాహన రావాలి. ఆ అవగాహన అండ్ మీడియా ఈజ్ ద వెరీ స్ట్రాంగ్ కమ్యూనికేషన్, మీడియా ద్వారానే వాళ్ళకి తెలియాలి. రైట్. ఓకే విజయలక్ష్మి గారు, మనతో ఫోన్ లైన్లో మాట్లాడడానికి ఇదే విషయం గురించి డాక్టర్ శైలజ గారు, చర్మ వ్యాధి నిపుణురాలు ఉన్నారు. శైలజ గారు, చూస్తూనే ఉన్నారు కదా, మనం ఇప్పుడు ఒక విషయం గురించి మాట్లాడుకుంటున్నాము. ఏదైతే ప్రొడక్ట్స్ అన్నీ కూడా డూప్లికేట్ కూడా దొరుకుతోంది, ఒరిజినలే దొరకట్లేదు అనేసి, బట్ రెండు సిమిలర్ గా చూడడానికి ఒకేలా ఉన్నాయి. ఎలా తీసుకోవాలి దాన్ని మరి వీళ్ళు కొనుక్కునే వాళ్ళు? అంటేనండి అసలు చాలా జాగ్రత్తగా చూడాలండి. మోస్ట్లీ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఎనీథింగ్ అన్నమాట, అంటే కాస్మెటిక్ ప్రొడక్ట్ అనగానే ఎక్కడ పడితే అక్కడ కొనడం అనేది మానేసేయాలండి. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకోకుండా ఈ అడ్వర్టైజ్మెంట్లు చూసి, ఎస్పెషల్లీ అడ్వర్టైజ్మెంట్స్ అండి చూసి ఏం చేస్తారంటే సేమ్ ప్రొడక్ట్ కోసం ఎక్కడ పడితే అక్కడ కొంటారండి. అంటే ఆథరైజ్డ్ మెడికల్ స్టోర్ కూడా వెళ్ళినా కూడా ఏమవుతుందంటే కొన్ని మెడికల్ స్టోర్స్, అన్ని మెడికల్ స్టోర్స్ నేను చెప్పనండి, కొన్ని మెడికల్ స్టోర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి తక్కువలో వస్తుంది అని చెప్పి, ఇప్పుడు వాళ్ళకి అమ్ముకుంటే ఒరిజినల్ ప్రొడక్ట్ అమ్ముకుంటే ఎక్స్పెన్సివ్ అవుతుంది, అదే వాళ్ళు డూప్లికేట్ చేసి కనుక అమ్ముకుంటే కనుక వాళ్ళకి మార్జిన్స్ ఎక్కువ మిగులుతాయి అన్నమాట. అందుకోసమని ఏం చేస్తారంటే వీరు ఆ డూప్లికేట్ వాటినే వాళ్ళు ఎక్కువగా సరఫరా చేస్తుంటారు, అంటే ఎక్కువగా వాటినే అమ్మడానికి వాళ్ళు ప్రమోట్ చేస్తుంటారు అనమాట. అలాంటి ప్రమోషన్ కి లొంగకుండా డెఫినెట్ గా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళో లేదంటే సరిగా వాటి బ్రాండ్ అంత, అంటే ఎలా ఉంటుందంటే అసలు ఎవ్వరూ గుర్తుపట్టలేనంత ఇదిగా అవుతుంది అనమాట, అంటే అంత ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. అంటే గుర్తుపట్టడం నిజంగా ఒరిజినల్ గా చేసే ప్రొడక్ట్ చేసిన వాళ్ళకి కూడా కష్టం అనిపించేట్లు ఉంటుంది. చిన్న చిన్న మైనర్ డిఫెక్ట్స్. ఓకే శైలజ గారు,
ఓకే అండి, ఫోన్ లైన్ కట్ అయినట్టుంది. ఇందాక మీరు చెప్పిందే సేమ్ తను కూడా చెప్పడం అంటే మనం వెళ్తున్న ఏదైనా ప్రోడక్ట్ కొంటున్నప్పుడు వెళ్ళే స్టోర్ మంచిగా ఉండాలి, దానికి అట్లీస్ట్ దానిలో ఒక మంచి ప్రొడక్ట్స్ అమ్ముతారు అని చెప్పి ప్రజలకి నమ్మకం కలగాలి ముందు, దాంట్లోనే కొనాలి అనేసి ఆవిడ అంటున్నారు. అయితే ఇది ఎక్కువగా ఇప్పుడు మీరు హైదరాబాద్లోనే ఉంటున్నారు కాబట్టి మన అందరికీ తెలిసిన విషయమే, కొంచెం చీపెస్ట్ రేట్లో మనకి ఎక్కడ దొరుకుతుంది అనగానే పొలం అని చెప్పి అందరూ బేగం బజార్ వెళ్తూ ఉంటారు. ఈవెన్ నేను విన్నది ఇలాంటి ప్రోడక్ట్స్ కూడా ఏవైతే మనం ఇప్పుడు చెప్తున్నాము, క్రీమ్స్ కానివ్వండి, మసాజ్ క్రీమ్స్ కానివ్వండి, ఎనీథింగ్ అక్కడ బేగం బజార్లో చాలా తక్కువకి అమ్ముతూ ఉంటారు అనేసి. ఈవెన్ నేను మ్యాక్ కూడా దొరుకుతుంది అని చెప్పి విన్నా నేను. మరి అది ఎంతవరకు కరెక్టో నేనైతే చూడలేదు, నేను విన్నదే నేను మీతో చెప్తున్నాను. నేను ఇక్కడ ఈ దందా జరగడానికి రీజన్ ఏంటి అంటే అందరూ వెళ్ళి తక్కువగా ఉంది కాబట్టి అని ఇది ఒరిజినలే అనేసి కొంటున్నారంటారా, లేకపోతే తక్కువ దొరుకుతుందిలే ఏదో ఒక ప్రోడక్ట్ మనం వాడాలి అనేసి వెళ్తున్నారంటారా, ఏమై ఉంటుంది? ఇప్పుడు కూడా చెప్తున్నానమ్మా, నాకు మీరు మ్యాక్ అంటే నాకు నిన్నగాక మొన్నే తెలిసింది మ్యాక్ కూడా దొరుకుతుందని. అండ్ బట్ ఐ హర్డ్ ఆఫ్ ఇట్, నాకు దాని గురించి సరిగా అవగాహన లేదు కానీ బట్ వినడం అయితే జరిగింది. బట్ ఇప్పుడు కూడా చెప్తున్నాను, బ్యూటీ ప్రోడక్ట్స్ కొనడానికి అక్కడికి వెళ్ళే వాళ్ళు అని అంటే అది ఎవరి బాధ్యత? హూ ఈజ్ రెస్పాన్సిబుల్? మీరు చెప్పండి, ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఈజ్ దేర్ ఎనీ? ఇప్పుడు ఫుడ్ బాగలేకపోతే ఒక్క నిమిషం అండి, విజయలక్ష్మి గారు మనతో పాటు ఇప్పుడు ఫోన్ లైన్ లో వచ్చారు మాట్లాడడానికి, లేజర్ కాస్మెటిక్ సర్జన్ గోపాలకృష్ణ గారు. గోపాలకృష్ణ గారు, హలో. ఓకే గోపాలకృష్ణ గారు, మీకు నా వాయిస్ వినిపిస్తున్నట్లయితే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఇష్యూ ఏదైతే ఉందో, ఒరిజినల్ కి డూప్లికేట్ రెండు ఒకేలా ఉంటున్నాయి, బట్ వాడడం వల్ల చాలా మందికి నష్టాలు వస్తున్నాయి. ఇప్పుడే దాని గురించి ల్యాబ్ లో కూడా టెస్ట్ చేశారు అనేసి వింటూ ఉన్నాం కదండి. ఈ ఒరిజినల్ ఏదైతే ఉందో, డూప్లికేట్ ఏదైతే ఉందో, ఈ రెండింటికి అసలు డిఫరెన్స్ ని ఎలా మనం కనిపెట్టడం అంటే, కొంతమంది మాట్లాడడం, ఇప్పుడు మనతో పాటు విజయలక్ష్మి గారు ఉన్నారు, అలానే ఇంకొక డాక్టర్తో కూడా మాట్లాడితే డెర్మటాలజిస్ట్తో స్టోర్కి వెళ్ళడం ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. మీరేమంటారు అసలు? చాలా కష్టం అమ్మా. ఇప్పుడు ఇవి డూప్లికేట్ చేసేవాళ్ళు, ఈ నకిలీవి తయారు చేసేవాళ్ళు ఎంత స్మార్ట్ పీపుల్ అంటే, మీరు కంటిన్యూ చేయండి గోపాలకృష్ణ గారు, నా వాయిస్ వినిపిస్తుంది. అయితే ఇవి డూప్లికేషన్ కనుక్కోవడం చాలా కష్టం అమ్మా. యాక్చువల్గా ఇది వాళ్ళు ఎట్లా డూప్లికేట్ చేస్తున్నారు అన్నది పోలీస్ పీపుల్ కూడా అవి ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి ఒక ట్యూబ్ తీసుకుందాం, ఒక బ్యూటిఫుల్ ట్యూబ్ తీసుకుందాం. ఈ ట్యూబు వాళ్ళు ఇదే ట్యూబ్ని ఒక పెద్ద కంపెనీ, పేరున్న కంపెనీ, అప్రూవ్డ్ మందులను అమ్మే, అదే కాస్మెటిక్స్ అమ్మే కంపెనీ తాలూకా ట్యూబ్ని తీసుకొని ఈ సైడ్ని కట్ చేసి, దీన్ని కట్ చేసి, దీని వెనకాల నుంచి వాళ్ళు ఈ నకిలీ మందులు, ఈ నకిలీ కాస్మెటిక్స్ని ఫిల్ చేసి దీన్ని మరలా ఇట్లా సీల్ చేసి అమ్ముతారు. మరి ఇక్కడ చిన్న తేడా ఏంటి అంటే, ఈ స్ట్రిప్ పెద్దది ఉంది, వాళ్ళు నిన్న పట్టుకున్నారు వాళ్ళని పోలీసులు. ఆ ట్యూబు ఈ ఎడ్జ్ చాలా పతలా సన్నంగా అయిపోయింది. దాన్ని బట్టి ప్రతిదీ కూడా ఒక ట్యూబ్ కొన్ని కంపెనీస్కి పతలా ఎడ్జ్ ఉండొచ్చు, కాబట్టి పట్టుకోవడం చాలా కష్టం. దాని డ్యామేజ్ని చవి చూసిన తర్వాతే తెలుస్తుంది మనకి. డ్యామేజ్ అయిపోయిన తర్వాత దాని తాలూకా బ్యాడ్ ఇల్ ఎఫెక్ట్స్ వచ్చిన తర్వాతనే చూస్తూ ఉంటాం. మనకు చాలామంది పేషెంట్స్ విత్ వెరీ బ్యాడ్ స్కిన్, పాడైన స్కిన్తో, కొరోడెడ్ స్కిన్తో, ఎరిదిమా అంటాం, ఇన్ఫ్లమేటరీ సైన్స్, అలర్జిక్ సైన్స్, నల్లబడిపోవడం, దద్దురులతోని చర్మం కాలిపోయినట్టు అయిపోయి ఊడిపోయినట్టు వచ్చి, ఏమైంది, ఏమైనా కాలిందా, ఆయిల్ తులిందా అని మేము అడిగినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, లేదు సార్ ఇదిగో ఈ ట్యూబ్ నేను వాడాను, మంచి కంపెనీ ట్యూబే, మరి ఇట్లా అయిపోయింది ఏంటి సార్, ఒక డాక్టర్ గారే రాశారు, లేకపోతే ఒక బ్యూటీ పార్లర్ వాళ్ళు చెప్పారు నేను చెప్పేసి ఈ పెద్ద కంపెనీ ట్యూబ్నే నేను ఎన్నుకున్నాను, మరి ఇట్లా అయిపోయింది సార్, నేను ఏం చేయండి సార్, నాకు ఎట్లా తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. అండ్ ఫేస్ పాడైపోయినప్పుడు చాలా బాధపడతారు. ఫేస్ని బాగు చేసుకుందామని వస్తారు, పాడైపోయిన తర్వాత చాలా బాధపడతారు. సో కనుక్కోవడం అంటే చాలా కష్టమమ్మా. ఇక్కడ ఫియర్ ఈజ్ ద కీ. మనకి యునైటెడ్ స్టేట్స్, వెస్టర్న్ కంట్రీస్, ఆస్ట్రేలియా,
ఏవి తీసుకున్నా కూడా దేర్ ఇస్ ఎ స్ట్రింజెంట్ లా ఉంది అక్కడ. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ఉంది. మరి ఈ కాస్మెటిక్స్ యాక్ట్ కూడా రీసెంట్గా మొన్నటి వరకు కూడా అమెరికాలో కూడా దాన్ని FDA అని ఉంటుంది, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. FDA వాళ్ళు ఈ కాస్మెటిక్స్ని డ్రగ్స్ దీంట్లో తీసుకోవాలా, ఇప్పటికి కూడా లేదు. కాస్మెస్యూటికల్స్ అని చెప్పేసి ఒక బ్రాండ్ పెట్టి కొన్ని అందులో వాటి మీద కంట్రోల్ పెట్టారు. సో కాస్మెటిక్స్ పేరు మీద చాలా చాలా కల్తీ జరుగుతోంది, జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే చెక్ లేదు, దెర్ ఇస్ నో ప్రాపర్ రెగ్యులేటరీ అథారిటీ లేదు. అసలు డెవలప్డ్ కంట్రీస్లోనే సరిగా లేదు కాస్మెటిక్స్ మీద, ఇక్కడైతే మరీ ఘోరం. కాబట్టి ఫియర్ ఈజ్ ద కీ. భయం లేదు, భయం లేకపోవడంతో ఇట్లాంటివన్నీ తయారవుతున్నాయి. లాభాపేక్ష, లాభం సంపాదించాలి, పెద్ద బ్రాండ్, కాస్ట్లీ బ్రాండ్ కదా, అందులోని ఏదో రకంగా ఫీల్ చేసి మనం దాన్ని సీల్ చేసి దాన్ని రీసేల్ చేసి దానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, దాని అవుట్ సైడ్ క్యాటరేజ్ మళ్ళీ చాలా మంచిది పెడుతున్నారు. ప్రింట్ చేసి తయారు చేసి కొత్తగా, అంటే ఒరిజినల్ దాంతో సరిసమానంగా ఉండేది దానికంటే ఇంకా బాగుండేది వాళ్ళు చక్కగా పెడుతున్నారు. మరి అందులో ఉండేది నకిలీ. సో దీన్ని కనుక్కోవడం చాలా కష్టం. ఇది చేసే వాళ్ళకి ఒక భయం ఉండాలి, పట్టుకుంటే చాలా స్ట్రింజెంట్ లా ఉండాలి, రెగ్యులేటరీ అథారిటీ ఉండాలి, పనిష్మెంట్ ఉండాలి. ఈ పేషెంట్స్ కనుక్కోవాలి వాళ్ళకి అంటే, మరి ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు మంచి స్టాల్ కి, రెప్యూటెడ్ స్టాల్ గోపాలకృష్ణ గారు మీరు ఇందాక చెప్పడం జరిగింది, అంటే ఇక్కడ భయం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ లా కూడా అంత కరెక్ట్ గా లేదు అని చెప్పి. సో ఇవన్నీ కరెక్ట్ గా ఉండాలి అని అంటే మనం చూస్ చేసుకోవాల్సిన పాత్ ఏంటంటారు, ఎస్పెషల్లీ ఇండియాలో ఎలా ఉండాలని అంటారు? కాస్మెస్యూటికల్స్ ఇవి కూడా డ్రగ్స్ లిస్ట్లోకి రావాలమ్మా. ఎందుకంటే చాలా మంది మేము చూస్తున్నాం, చాలా ఘోరంగా స్కిన్ పాడైపోయి ఇర్రిపేరబుల్ డ్యామేజ్ అంటాం మేము. ఇర్రిపేరబుల్ డ్యామేజ్, ఇన్ఫ్లమేటరీ సైన్స్, అలర్జిక్ సైన్స్, నల్లబడిపోవడం, కాలిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. సింపుల్గా వాళ్ళు కల్తీ తయారు చేసి పెడుతున్నారు. కొన్ని డేంజరస్ ఎలిమెంట్స్ కూడా వాళ్ళు తెలియక పెట్టేస్తున్నారు. హెవీ మెటల్స్ పెడితే చాలా డేంజరస్. కొన్ని వైటనింగ్ క్రీమ్స్లో ఘోరంగా ఇన్స్టెంట్గా వాళ్ళకి వైటనింగ్ వచ్చేటట్టు వాళ్ళు పెట్టడం కొన్ని పెడతా. వాళ్ళు ఏం పెట్టుకుంటా ఏదో బియ్య పౌడర్ వేస్తే కొన్ని పేషెంట్కి నష్టం లేకపోతే కొంత నయం. మరి పేషెంట్కి డ్యామేజ్ అయ్యేవి, క్యాన్సర్ వచ్చేవి కొన్ని సోకాల్. ఈ మధ్యలోనే ఒక స్కిన్ వైటనింగ్ క్రీమ్ కూడా దాని మీద కూడా రైట్ చేసి పట్టున్నారు. దానిలో స్టీరాయిడ్స్ వాడి కార్సినోజన్స్, క్యాన్సర్ ప్రొడ్యూసింగ్ కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, హెవీ మెటల్స్ ఉంటాయి. సో ఇట్లా వాళ్ళకి ఈజీగా కలపగలిగేది ఏదైనా దాంతో మిక్స్ అయ్యేతో వాళ్ళు చూసుకుంటారు. సో అది చేయడం వల్ల మనకి చాలా డ్యామేజ్ జరుగుతుంది. ఇది మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ ఇప్పుడు డ్రగ్ కంట్రోల్ ఉందమ్మా. డ్రగ్స్లో కల్తీ జరిగితే అమెరికాలో అయితే చాలా సివియర్ పనిష్మెంట్ ఉంటుంది, అది పెద్ద క్రైమ్ కింద వస్తుంది. కల్తీ ఆహారం, కల్తీ మందులకి చాలా లా ఉంది, అదే అప్లై అవ్వట్లేదు ఇందులో మన ఇండియాలో మనకి. ఇప్పుడు కాస్మెటిక్స్ కూడా రైట్ ఓకే గోపాలకృష్ణ గారు ఒక నిమిషం అండి. సో ఇప్పుడు గోపాలకృష్ణ గారు చెప్తున్నట్టు, అంటే ఏదైతే మనం ఈ కంట్రోల్ గురించి మాట్లాడుతున్నామో, సో ఈ కాస్మెటిక్ రంగంలోనే మీరు ఉన్నారు, ఎన్నో ఇయర్స్ నుంచి మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇవి కూడా మీరు యూజ్ చేస్తున్నారు. అంటే మీకేమనిపిస్తుంది, అంటే మీరు చూస్ చేసుకునే పద్ధతిలో కూడా, అంటే చూసే ప్రజలకు మీరు చెప్పారనుకోండి, వాళ్ళు చూస్ చేసుకోవడంలో కూడా మీరు ఉపయోగపడినట్టు అవుతుంది, వాళ్ళకి హెల్ప్ చేసినట్లు అవుతుంది. ఓకేమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మా పరిధి ఎంతవరకు అనేది మేము ఆలోచించాలి. వీ కాంట్ బీ అంటే మేము డాక్టర్స్ అనుకుంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మా పరిధిలోకి వచ్చేంత మట్టుకి వీ హ్యావ్ టు మైండ్ అవర్ ఓన్ బిజినెస్. మాకు ఎంతవరకు తెలుసు అంతవరకే చేయాలి. లేకపోతే ఏదైనా పిగ్మెంటేషన్ ఉంటే మేము పోగొట్టేస్తాము, లేకపోతే ఇంకేదైనా బర్న్ మార్క్స్ ఉంటే వీ కెన్ క్యూర్ ఇట్, ఆర్ ఎనీ యాక్నే. సో అప్ టు ఒక మోస్తరు వరకు మేము చేయగలుగుతాము. మాకంతా ఏంటంటే రిఫ్రెష్, రీజవనేషన్, ఆల్ వైట్నింగ్ అంటారు. సో ఓకే, దట్ ఈస్ నాట్ వైట్నింగ్, వీ కాంట్ డూ దట్. డాక్టర్ గారికి తెలుసు అది.
సో అప్ టు సమ్ ఎక్స్టెంట్ వీ కెన్ డూ ఇట్. సో చాలా మంది కూడా ఇవాళ రేపు ఫేక్ ప్రామిసెస్ చేయడము, మీరు రండి మీకు వైట్నింగ్ ఫేషియల్ చేస్తాము, ఇన్స్టెంట్ గ్లో వస్తుంది మీకు, ఇమ్మీడియట్గా యూ కెన్ డూ ఎనీథింగ్, ఇలాంటి ఫేక్ ప్రామిసెస్ చేయడము. తర్వాత సార్ చెప్పినట్టు దెర్ ఈజ్ నో కంట్రోల్ అని, అక్కడ డ్రగ్స్ మీద ఎలాంటి కంట్రోల్ ఉంటుందో అట్లాగే ఈ కాస్మెటిక్స్ మీద కానీ లేదా ఒక సలూన్స్ మీద, ఇప్పుడు ఫుడ్ రెస్టారెంట్స్ ఉన్నాయి, ఇది ఫుడ్ బాగాలేదు, అట్లీస్ట్ సంబడి ఈస్ దేర్ టు టేక్ అన్ యాక్షన్ అగైనెస్ట్ దెమ్. మాకు ఎవరు ఉన్నారు? సో వీటన్నిటి మీద కంట్రోల్ ఉండాలండి. మాకు ఎవరు ఉన్నారు? సో ఐ వాంట్ గవర్నమెంట్ టు టేక్ అన్ యాక్షన్. దీనికి కూడా కంటిన్యూస్ గా చెక్ థ్యాంక్ యూ ఉండాలి. సో మచ్ అండి విజయలక్ష్మి గారు, అలానే గోపాలకృష్ణ గారు కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ డిస్కషన్ అండి. చూస్ చేసుకొని మీరు కొనుక్కోవడం మంచిది అని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ డిస్కషన్. స్టే ట్యూన్ టు ఫర్ మోర్ అప్డేట్స్.